ఇక్కడికి నేను రావడానికి ముఖ్యమైన కారణం గట్టమనేని హెర్బల్ బ్యూటీ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ని వెతకడం కోసం. తను వాలింగ్టన్ ఒక పని మనిషిగా పనిచేస్తూ ఈ ప్రైజ్ గెలుచుకోవడం చాలా గొప్ప విషయం. పార్వతి ప్లీజ్. పార్వతి ప్లీజ్ కమ్. ఇంతమందితో ఫైట్ చేసి మంచి మనసుతో గెలుచుకుంది. కంగ్రాచులేషన్ పార్వతి. ఇప్పుడు గెలిచిన పార్వతి గురించి మన అఖిలాండేశ్వరి గారు మాట్లాడతారు. అమ్మా ప్లీజ్. అమ్మా ప్లీజ్. నన్ను, నా బిడ్డల్ని, మా ఘట్టమనేని కుటుంబాన్ని, మా బంధువులందర్నీ ఆశీర్వదించడానికొచ్చిన రాయలసీమకు పట్టుకొమ్మ లాంటి ఈ కర్నూల్కి వందనాలు. ఘట్టమనేని పరువు ప్రతిష్టలతో పోటీపడి వ్యాపార లావాదేవీలలో మమ్మల్ని సామాన్యులకు అందనంత ఎత్తుకు తీసుకెళ్లారు. ఇదంతా మా స్వయంకృషి మాత్రమే అనుకోను. తూర్పున ఉన్న జగత్రినాథ స్వామి ఆశీర్వాదం, దక్షిణాన ఉన్న అఖండ స్వామి అభయం, పడమట ఉన్న జోగులాంబ ఆశీర్వాదం, ఉత్తరాన ఉన్న ఆ సంగమేశ్వరుడి కరుణా కటాక్షాలతో గర్వంగా శిరస్సు వంచి ప్రణమిల్లి ప్రణామాలు చెప్తున్నాను. పాతిక సంవత్సరాల నుంచి మా ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్న మేగోటి హనుమంతు మా చేతులతో ప్రసాదమైన ఆశీర్వాదమైన అమృతంలా తీసుకుంటాను అని పదే పదే చెప్తూ ఉంటాడు. ఈరోజు అతని కూతురు నా చేతుల మీదుగా కిరీటం పెట్టించుకుంది అంటే వాళ్ళ ఆనందానికి అవధులుండవు. కానీ ఈ ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఆకాశం లాంటిది. అప్పుడప్పుడు అదృష్టం వచ్చిందని మురిసిపోయి మెరిసిపోయే తోక చుక్కల్ని పట్టించుకోదు. రాలిపోయేవి కొన్ని సడన్ గా ఇలా వెలిగిపోతూ ఉంటాయి. పూలన్నీ ఒడిసి పట్టుకున్న దారం మెడిసి పడుతుంది. అయితే పువ్వు అందం, గొప్పతనం ముందు అది కనబడకుండా పోతుంది. మా ఘట్టమనేని దేవేంద్ర పెట్టిన బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొన్న కర్నూలు ఆడపిల్లలందరికీ నా అభినందనలు. నా భర్త శివశంకర్ గారితో 7 అడుగులు వేయకముందే ఈ కర్నూల్లో మొట్టమొదటగా మేం తలపెట్టిన వ్యాపారం కోసం మొదటి అడుగు వేశాను. మీరు అచ్చ తెలుగు ప్రజలే కాదు, అచ్చొచ్చిన ప్రజలు అని నా జీవితాంతం చెప్పుకుంటాను. ఇక్కడికొచ్చిన మా అందర్నీ ఆప్యాయంగా చూసుకున్నారు. మా 2 కొడుకుల పెళ్లిళ్లకి రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇక్కడికొచ్చిన మా ఘట్టమనేని కుటుంబం ప్రతి పండక్కి, ప్రతి శుభకార్యానికి కర్నూలుకి వచ్చే అవకాశాన్ని, అదృష్టాన్ని కలిగించాలని ముక్కోటి దేవతల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ కర్నూల్. ఐ లవ్ యూ రాయలసీమ. మీ ఘట్టమనేని అఖిలాండేశ్వరి. థ్యాంక్ యూ.
సంతోషంగా ఉంది నాన్న. నీ చెప్పాను కదా తల్లి, అంత ఈ ఇంటి మహిమ. అడుగు పెడితే చాలు 2 ముద్దలు 4 రాళ్ళు 10 మంచి మాటలు సంపాదించుకోవచ్చు. ఎక్కడో ఆదోని మండలం దిబ్బనకల్లనే పల్లెటూళ్ళలో పుట్టిన మనం ఎవరో మన పక్కూరు వాళ్ళకే తెలియదు. ఇయ్యాల మేగోటి హనుమంతి కూతురు మేగోటి పార్వతి అంటే దేశమే గుర్తుపడుతుంది. మనూరు అఖండేశ్వర స్వామి ఆశీర్వాదం ఒక్కటే కాదు తల్లి, మన అమ్మగారి చల్లని చూపు కూడా మన మీద ఉన్నది. అరే అరే అరే, మీరందరు ఇక్కడే ఉన్నారా? శ్యాంబాయ్, పార్వతి టీవీలో వస్తుంది చూసావా? పాపక్క, నేను సెక్యూరిటీ గార్డ్ రూమ్ లోనే చూసా. ఒక విషయం చెప్దామని ఉరుకుంటొచ్చా. హనుమంతన్న, పిల్లగాడు వాళ్ళు రేపు సాయంత్రం పార్వతి పెట్టిని చూడడానికి వస్తున్నారు. పార్వతికి రేపు పెళ్లి చూపులా? అరే బేటీ సిగ్గుపడుతుంది, కొంచెం దాచుకోమ్మా, పెళ్లి ఉంది ఇంకా. కింద చూస్తున్నావు అక్క, తల పైకెత్తు. పాపక్క కొంచెం పక్క తప్పుకో, పార్వతికి దిష్టి తీయాలి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి. ఏ వంటల దిష్టి వద్దా? ఆ వంట వాళ్ళ దిష్టి, పనోళ్ళ దిష్టి, వాళ్ళ దిష్టి, వీళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూను రేపు సాయంత్రమే వస్తున్నారా? పార్వతికో చీరైనా కొనాలి పాపక్క. రేపు పొద్దున్నే కొందులే హనుమంతన్న, ఇంకేం కొనొద్దు. నగలు గాజులు అన్నీ నా దగ్గర ఉన్నాయి. పెళ్ళప్పుడు ఖర్చు పెడుతూలే. జరుగు పాపక్క, నేను పెద్దబాబు గారికి కాఫీ ఇవ్వాలి. నా బంగారు వెళ్ళు. మెల్లగా వెళ్ళక్క, సిగ్గుపడి కింద పడేవు. చిప్పోరా. నా కూతురు, పెళ్లి కూతురు. హే పార్వతి, కాఫీయా? అదిరిపోయింది. తాగనే లేదు. ఎట్టసేపడిసింది బాబు? నువ్వు కాఫీ కలిపితే సెంటి కన్నా ఎక్కువ స్మెల్ వస్తుంది. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది పార్వతి. మట్టి పిసికిన చేతుల్లో మ్యాజిక్ ఏ ఉంటుంది బాబు? హలో బ్రాండ్ అంబాసిడర్, నేను సెంటు గురించి అంటే నువ్వు సెంటిమెంట్ గురించి అంటున్నావు. సర్లే, ఇంతకీ కాఫీ ఎవరికి? పెద్దబాబు గారికి. బ్రోకి బ్రూ జబర్దస్త్గా ఉంది, పట్టుకెళ్ళు. హే వెయిట్ వెయిట్, మళ్ళీ ఇటిసన్ బాబు, కాఫీ చల్లారిపోద్ది. కాఫీ కప్ పక్కన ఆ మందార పువ్వు ఎవరికమ్మా? అది అది అదే నాకు తెలుసులే, నీ దేవుడు పెద్దబాబు గారి కోసం కదా. రే, గూగుల్ సర్చ్ ఇంజన్ని మించిపోయావు నువ్వు. పార్వతి, వీడు నిన్ను విసిగిస్తున్నాడా? లేదు బాబు. బ్రో, పార్వతి ఫేస్ లో ఏదో తేడా లేదు. పార్వతి ఫేస్ లెఫ్ట్ టర్న్ ఇచ్చుకో, రైట్ ఇచ్చుకో. టిప్ప మీద ఒకటి కొడతానరా నిన్ను. ఎందుకు అమాయకురాలతో ఆడుకుంటావు? బ్రో, నువ్వు ఎలాంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ కనిపెట్టగలవు. బట్ ఈ మహి అమ్మాయిల ఫేస్ లో వచ్చే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయగలడు. పార్వతి, నీ ఫేస్ లో సిగ్గు తొంగి చూస్తుంది. am I కరెక్ట్? చూసావా బ్రో, నేను చెప్పానా ఇందులో అయినా నాకు టాలెంట్ ఉందని ఒప్పుకోవాలి. సిగ్గెందుకు పడుతున్నావు పార్వతి? కమాన్ చెప్పు. హలో బిఏ. బిఏ ఏంట్రా? బ్రాండ్ అంబాసిడర్ బ్రో, షార్ట్ కట్. మన కంపెనీ బిఏ కదా పార్వతి. పార్వతి, నువ్వు సిగ్గుపడడం చూస్తుంటే నాకు మెలికలు తిరిగిపోవాలనిపిస్తుంది. హే రోమియో, ఆగు.
పార్వతి ఎన్నిసార్లు అడగాల? పర్లేదు చెప్పు. అది అది పెద్దబాబు గారు, రేపు నన్ను చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. వావ్, బ్రైడల్ ఇంటర్వ్యూ, పెళ్లి చూపులు. గుడ్. చాలా స్పీడ్గా ఉన్నావు. మొన్న ఫోటో, రేపు పెళ్లి చూపులు, ఎల్లుండి పెళ్లి. నా పెళ్లి కన్నా నీ పెళ్ళే తొందరగా అయిపోయేలా ఉంది. ఆల్ ది బెస్ట్ పార్వతి. దేవుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు సెన్సార్ లేకుండా మాట్లాడుకోవచ్చు. అంటే నేనేదో నా నోటుకొచ్చింది వాగుతుంటాను. నువ్వు డౌట్లు అడక్కు. కాఫీ పెద్దబాబుకి ఇచ్చావు కదా, ఈ ఫ్లవర్ నేను తీసుకుంటాను. మీకు పనికొస్తే తీసుకోండి బాబు. ఈ ఇన్నోసెన్సే నిన్ను పైకి తీసుకొస్తుంది పార్వతి. అయినా ఈ ఫ్లవర్ నాకెందుకు? నా ఎంగేజ్మెంట్ అయ్యే వరకు యథవేషాలు ఇవ్వద్దని మీ అమ్మగారు ఆర్డర్ వేశారు. నువ్వే తీసుకో, జెల్లో పెట్టుకో. ఓ, ట్రే ఉంది కదా, ఎలా పెట్టుకుంటావు? నేను పెడతాను, తిరుగు. అయ్యో వద్దు సిన్బాబు. ఏ, పెట్టేవాళ్ళు కూడా స్నానం చెయ్యాలా? భలే దానివే, తిరుగు. అయ్యో మీకేమీ తెలీదు, బోలా శంకరులు. ఆయనెవరు? శివశంకర్ అంటే మా డాడీ. ఈ బోలాశంకరుడు పేరు ఎక్కడ వినలేదే. ఓకే, లీవ్ ఇట్, టర్న్ ఇట్. తల తిప్పు పార్వతి. వద్దు బాబు, వద్దు. పర్లేదు, వద్దు బాబు. తిరుగు పార్వతి, నేను పెడతాను. వద్దు బాబు. అరే పర్లేదు పార్వతి. వద్దు సిన్బాబు. అరే పర్లేదు, తిరుగు. వద్దు సిన్బాబు. తిరుగు పార్వతి, నేను పెడతాను. చిన్నబాబు, ఏంటది? ఫ్లవర్, పువ్వు, మందారం. సింగిల్ పీసే ఉంది. ఏ, నీకు కావాలా పిన్ని? దాన్ని పార్వతి తల్లో ఎలా పెడతావు? పువ్వు పెట్టడానికి కూడా ఎంబీఏ పాస్ అవ్వాలా ఏంటి? అక్కర్లేదు. ఒక మగాడు ఆడపిల్ల తల్లో పూలు పెట్టాలంటే దాని మొగుడవ్వాలి. ఓ, దీనిలో అంత డెప్త్ మీనింగ్ ఉందా? ఐ డోంట్ నో. రియల్లీ సారీ పార్వతి. టేక్ ఇట్ ఈజీ. పిన్ని, టేక్ దిస్ ఫ్లవర్. అఖిలక్క గనక చూసుంటే నేను పువ్వును నలిపినట్టు ఆవిడ కాలితో నీ గొంతు నులిమేది. ఇంకా చూస్తున్నావేంటి? పోవతలకి. సాంగ్ అయిపోయింది, ఛానల్ చేంజ్ చెయ్యి. ఏ, బోర్డ్ సాంగ్ మార్చు. ఇదేంటే గల్లీ ఫిగర్ ఢిల్లీ దాకా పబ్లిసిటీ తెచ్చుకుంది. ఇరికిద్దామనుకుంటే కిరీటం తెచ్చుకుంది. అయినా దీని పొగరెలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. ఏం చేస్తావు? చూద్దువు గాని.
నేనిచ్చే ట్విస్ట్కి దానికి ఫిట్స్ రావాలి. రా. వంట మనిషితో ఇంటర్వ్యూ అయిపోయిందా? అఖిల, ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు బ్రహ్మాండంగా సమాధానం చెప్పింది అఖిల. తడబడుతుందేమో అనుకున్నాను గాని కరెక్ట్గానే చెప్పింది. తన గురించి, ఎక్స్పెషల్లీ నీ గురించి చాలా గొప్పగా చెప్పింది. ఏం దేవా? అవును కదా మహి? 15th కంపెనీ లాంచ్ చేయడానికి మనందరం కర్నూలు వెళ్ళాం. మనం ఏం తింటాం, ఎప్పుడు తింటాం, ఎక్కడుంటాం ఇవన్నీ చూసుకోవడానికి హనుమంతు ఫ్యామిలీని అక్కడికి రమ్మన్నాను. Am I right, దేవా? అవునమ్మా. పాపాయమ్మ హనుమంతు వాళ్ళు రావడం వల్లే టైం టు టైం భోజనం చేయగలిగాం. మనం అక్కడున్నాం, టైంకి తిన్నాం, బ్యూటీ కాంటెస్ట్ పెట్టాం. ఎంట్రీస్లో ఫిల్టర్ చేస్తే సెలెక్ట్ అయింది 5 అమ్మాయిలు. Am I right, మహి? యా, ఎస్ మామ్. 5 అమ్మాయిలు పార్టిసిపేట్ చేయాల్సిన ప్రోగ్రాంలో 6వ అమ్మాయి ఎలా వచ్చింది? అబ్బా, అచ్చ నేను నీలానే ఆలోచించానక్క. పొయ్యి వెలిగించే పార్వతి ప్రోగ్రామ్ స్టేజ్ మీద ఏం వెలగబెడుతుందా అనుకున్నా. అర్జున్ బాబు పేరు పిలవగానే పేరంటానికి పిలిచినట్టు మేకప్ పూసుకొని చిందులు గెంతులు, పెదబాబుతో చిన్నబాబుతో డాన్సులు. నువ్వు మళ్ళీ గుర్తు చేయకు, నాకు మతిమరుపు లేదు. ప్రెస్ వాళ్ళు అడగని ప్రశ్నను నేను అడుగుతున్నాను దేవ్. తానక్కడికి ఎలా వచ్చింది, ఎందుకొచ్చింది అన్న ప్రశ్నకి సమాధానం నాకు 25 నిమిషాల్లో కావాలి. జరిగిందేదో జరిగిపోయింది అఖిల. మనకి తెలియకుండా ఎలా జరిగింది అని అడుగుతున్నాను. తను ఎప్పట్లాగే మనకు వంట చేసి పెట్టొచ్చు, కానీ మనమైతే తనని బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకున్నాం. ఒక అటెండర్ పోస్ట్ ఫిక్స్ చేయాలంటే హూమ్ సో ఎవర్ ఐ మే కన్సర్న్ లెటర్ తీసుకురమ్మని చెప్తాం. అలాంటిది అర్జున్ చదివిన ఆ పేపర్లో ఆ వ్యక్తి పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలి పెదబాబు. అమ్మా, 25 మినిట్స్లో 1 మినిట్ గడిచిపోయింది. డిలే చేసినా, డీటెయిల్స్ లేవన్నా నా వేలో నేను ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదేనేమో పెదబాబు. అయినా నీకిదో పెద్ద సవాలా. నేను టిఫిన్ చేసేలోపు పార్వతిని స్టేజ్ పైకి పంపిన ఆకాశరామన్నని పట్టేస్తావు. ఆల్ ది బెస్ట్. బ్రో, ఇంకా ఆలోచిస్తావేంటి? ఆ ఐశ్వర్య గేమ్ ప్లే చేసిందని అమ్మతో చెప్తాం పదా. నీ అభిప్రాయం అమ్మ మీద కూడా రుద్దకు బ్రో. ఏం చెప్పకు. ఐశ్వర్య ఆట పట్టించాలని చూస్తే పార్వతి సక్సెస్ అయింది. ఒకరు గెలిచిన ఆనందాన్ని పార్ చేసే ఆలోచనే ఉంటే మనం ఓడిపోయినట్టే. 22 minutes left. I'll come back. నేను చెప్పిన అర్థం చేసుకోవడం నన్ను. హలో, చంపేశావు కదే, చూసుకోవా?
నేను వెళ్ళి అమ్మగారి కాళ్ళ మీద పడతాను. తప్పైపోయిందని క్షమించమని అడుగుతాను. నీ రక్తం పడిందని చెప్తే మనందరి రక్తం కళ్ళ చూస్తారు అమ్మగారు. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో. ఏమైంది? ఎందుకు అందరూ ఇలా గుమిగుడారు? అమ్మగారికి కాఫీ ఇచ్చావక్క? ఇచ్చేసాను. చచ్చామే. ఆ కప్పులో పార్వతి వేలు తెగి రక్తం మరకలు పడ్డాయి. ఇది చూసుకోకుండా అలాగే కాఫీ కలిపి ఇచ్చేసిందే. ఏం చేయాలో ఏంటో ఆ భగవంతుడే కాపాడాలి. దేవుడే నన్ను కాపాడాలి. మార్చిలో వచ్చే బడ్జెట్ ని బట్టి డెసిషన్ తీసుకుందాం. ఈలోపు తొందరపడి సబ్ కంపెనీస్ మర్జ్ చేయకండి. నో వే. ప్రాఫిట్ వస్తే కంటిన్యూ చేయడం, లాస్ వస్తే స్టాప్ చేయడం లాంటి సంఘటనలు ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చరిత్రలోనే లేదు. ప్రాఫిట్ వచ్చిందా, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని మాత్రమే ఆలోచిస్తాం. ఓకే? ఓకే. మ్యామ్, కాఫీ చల్లగా అయిపోయినట్టుంది. వేడిగా ఉంది. విజయ, ఏంటిది? సారీ మ్యామ్, రోజ్ పెటల్ పడింది. పని వాళ్ళంతా ఎక్కడా? ఏయ్, ఏమైంది అఖిల? పూజ జరిగి వారం రోజులైంది, కానీ వాడిన మాల తీయడానికి బరువు అయింది. జీతాలు తీసుకుంటున్నారు కానీ పని మాత్రం సరిగ్గా చేయరా? ఏం పాప, మాట్లాడవే. అమ్మగారు, దేవుడి దగ్గర దండలు తీయడం మర్చిపోయానమ్మా. ఎవరేం చేయాలో చెప్పాల్సిన నువ్వే చెప్పడం మర్చిపోతే నీకేం చెప్పాలి? వయసు ఎక్కువై జ్ఞాపక శక్తి తగ్గితే చెప్పు, రిటైర్ అవ్వచ్చు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానమ్మా. చిచి, సంజయ్ శీల్ వినాలంటేనే విసుగొస్తోంది. ఇంకా తిట్లు తినాలనుందా? ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పనిచేయండి. వెళ్ళండి. నువ్వు రిలాక్స్ అవ్వు అఖిల.
25 minutesలో 1 minute గడిచిపోయింది. డిలే చేసినా డీటెయిల్స్ లేవన్నా నా వేలో నేను ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఇంగ్లీష్ సినిమా హీరో లెక్కున్నాడు దొరబాబు. ఆ కళ్ళు చూడు, పులి కళ్ళే, ముక్కు సెక్కినట్టున్నది. మన పెళ్ళైనా కూడా ఈ గడ్డం తీయబాకు పెద్ద బావా. దీప్తి, నీకేం పోయే కాలం వచ్చిందత్తా? బంగారం లాంటి సీర సించి ఆఫ్ సారీ కట్టునవేంది? చించుకుని కట్టుకునే కర్మ నాకేంటే? 25,000 పెట్టి తెప్పించాను. ఎలా ఉంది? ఇదైతే బానే ఉంది గాని ఇందులో నేను వదోలా ఉన్నావు. ఇప్పుడు ఎందుకు వేసుకున్నట్టు? ప్రోగ్రాంలో ఫస్ట్ రావే అంటే ముందుకెళ్ళమంటావా అని అడిగిన తింగర బుచ్చివి నువ్వు. చెప్తే నీకు అర్థం కాదు, చూపించాల్సిందే అని ఈ డ్రెస్లో వచ్చాను. ఇదిగో బాగా చూడు, నేను చెప్పినట్టు చేస్తేనే పోటీలో గెలవకపోయినా ఈ ఇంట్లో గెలవగలవు. పెదబాబు దగ్గరికెళ్ళి గండు పిల్లల పళ్ళు ఇకిలించావనుకో 6 నిమిషాల్లో తొరిదాని అవుతావు. డ్రామాల్లా కొట్టిన పిడ్డిలేత్త సూపు ఎట్ట చెయ్యాలా? పెదబాబు పెదబాబు నువ్వు పెదబాబు అనాలే మొద్దు. వాకే వాకే. నీకోసం నేను ప్రాణాలిమ్మన్నా ఇస్తాను. నిన్ను అంత గాఢంగా ప్రేమిస్తున్నాను. నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను. కాదంటే నిజంగా సావాలా ఏందత్తా? ఏమైందత్తా? దోమలున్నాయా ఏంది? నిన్ను కొడితే దోమ కుట్టినట్టు అనిపించిందా? నా బంగారు కొండ, మా ఊరి బండ, నా కర్మ కాండ. ఓయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈ అవతారం ఏంటి? దీప్తి ముచ్చటపడి వేసుకోమంటే వేసుకున్నానక్క. అది స్కూల్ డ్రెస్ వేసుకోమంటుంది. వేసుకుంటావా? వేసుకునే రకమే పెద్దతో. వెళ్ళు. ఎవరు నీకు పెద్దత్త? నీ మేనత్త భవానీ, నేను కాదు. అలా అంటే దాని గుండె పగిలిపోతుందక్కా. దీనికి 60 సంబంధాలొచ్చినా అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికొచ్చింది. మనం అర్థం చేసుకోవాలి. నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా పెద్దత్త. అలా పిలవద్దన్నానా? భవానీ అక్క, ఇది నీ అన్న కూతురు కాబట్టి ఇంట్లో ఆతిథ్యం దొరికింది. వచ్చిన 60 సంబంధాలు ఎందుకు క్యాన్సిల్ అయ్యాయో నేను ఊహించగలను. ఏదైనా మంచి సంబంధం వస్తే చెప్తాను.
అప్పటి వరకు ఇది ఇంట్లో ఉన్నట్టు కూడా ఎవరికి తెలియకూడదు. ఓకే? అలాగే అక్క. ఫోటో ఉన్న ప్లేస్ లో పెట్టు. అట్టాగే. ప్రాక్టీస్ చేద్దామా అత్త? పాకం చేద్దామే పిచ్చిదానా. మస్కో కొట్టడం కూడా చేత కాదు నీకు. అది కూడా సూయిస్తే పోలా? నీ మొహం. పెద్దబాబు గారు, మేం వెళ్ళొస్తాం. హనుమంతు, పార్వతి వాళ్ళని టాక్సీలో తీసుకెళ్ళు. పెద్దబాబు గారు, నేను మిమ్మల్ని ఆఫీస్లో... పర్లేదు, నేను వెళ్తాను. పార్వతి పెళ్లి చూపులు కదా, ఈ రోజు నువ్వు లీవ్ తీసుకో. చాలా సంతోషం బాబు. పార్వతి, అబ్బాయి వాళ్ళ ముందు జాగ్రత్తగా మర్యాదగా నడుచుకోవాలి. అబ్బాయి ప్రశ్నలకు వినయంగా సమాధానం చెప్పడం మర్చిపోవద్దు. అర్థమైందా? అర్థమైంది బాబు గారు. ఆల్ ది బెస్ట్ పార్వతి. యా మేము చూసాం కదా, సేమ్ శారీ విత్ సేమ్ డిజైన్. అవును. ఎస్, కమ్ బ్యాక్. ఓకే ఓకే, యా, ఈవినింగ్ వచ్చి అడ్వాన్స్ తీసుకువెళ్ళండి. అమ్మగారు, ఇవాళ పార్వతికి పెళ్లి చూపులమ్మా. పెళ్లి చూపులా? అవునమ్మగారు, ఈ సంబంధం శ్యామ్ పట్నాయక్ తెచ్చాడమ్మా. అబ్బాయోళ్ళు చూసుకోవటానికి వస్తున్నారు. పార్వతిని ఆశీర్వదించండి అమ్మా. ఎల్లు. విజయ,
చిన్ని 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 ఆశలు నాలో రేగినే చిరు 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 చిందులు మనసే వేసెనే చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయను ఏం చేయను ఏం చేయను తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే తొలి అడుగు నీకై సాగెనే హో 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 తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో దాగెనే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే రామా ఐ లవ్ యూ. ఏటి? ఐ లవ్ యూ. ఓ ఇదా? వచ్చానే స్నేహమే గెలిచానే స్నేహము ప్రేమ రెండు నావే ఓ వెలుగుతో వచ్చానే నీడలా మారానే వెలుగు నీడల్లో తోడు నీవే గుండెలో నీ వల్లే సవ్వడే పెరిగేనే గుండె తడి నువ్వయ్యావులే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే చేతులు పేడెట్టుకుని ఏళ్ళు సూతవేంద్రా? పేడ తట్టెట్టుకుని పాటేసుకున్నానే. పాట ఎవరేటి? మనం చూసావా? బానే ఉన్నాగా. మనం కాదే, మనం సినిమా. నాగార్జున బాబు గారు శ్రీయమ్మ గారు యాక్సేలా అదిగో అక్కడ చూడు. చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే. అదే ఆ పాటలో నాగార్జున బాబు గారు లాగా పెద్ద బాబు గారిని, శ్రీయమ్మ గారు ఉండే చోట నిన్ను ఊహించుకొని పాటేసుకున్నానే. నిన్ను సేతు కొద్రా రాయితో కొట్టాలి. లెంపలేసుకో వేసుకో. దేవుడు లాంటి పెద్ద బాబు ఎక్కడా, మనం ఎక్కడా? శతవ కానని పోయి పేడ అక్కడ పెట్టిపో. వెళ్ళు. నువ్వు నన్ను కొట్టిన హిట్టు కొట్టిన సాంగ్ అది. నిన్ను అక్క శ్రేయలాగా ఎంత బాగున్నావో. అమ్మనా అక్క పొగుడుతూ చాలు ఆసమ్మేసి ఇచ్చేస్తుంది. అక్క అక్కో సిగ్గా అబ్బవే. పోరా, పొగుడుతావు పొంగుద్దంటే ఎట్టా? గాని నేను అందంగా ఉంటాను కదా. నువ్వు సూపర్ హే. ఒరే, అమ్మగారు ఏరి కోరి మరీ ఊరొత్తున్నారు. ఈ సంక్రాంతి అమ్మగారికి గుర్తుండిపోవాలా. పద పద. పెదబాబు, పార్లర్లు ఇంతమంది ఉండగా నువ్వు పని చేస్తున్నావేంటి? బాబాయ్, పని వల్లే పని చేయాలని రూల్ ఎక్కడా లేదు. మనము చేయేస్తే
అరగంటలో అయ్యే పని 5 నిమిషాల్లో అయిపోతుంది. సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి మనం పల్లెటూరు వచ్చినా నువ్వు కష్టపడ్డా మాత్రం వాయిదా వేయట్లేదు పెద్దబాబు. అందుకే నీకు హ్యాట్స్ ఆఫ్. ఏంట్రా పెద్దబాబు గారు, నేను ఏ బట్టలు కలుగున్నానో అదే బట్టల్లో ఉన్నారు. అయ్యో, నీకు దండం పెడతాను, అరవకురా. వింటే సంపెత్తారు, చూస్తే కాల్ చేస్తారు. సరే పద పద. సిన్నయ్య గారు, పెద్దబాబు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిన్నయ్య గారు, మొహం కడిగారా? సబ్బుతో కడిగాను. అయ్యో, మొహం కడిగారా అంటే మొహం కడగడం కాదు, పళ్ళు తోమరా అని అడుగుతున్నాను. పల్లెటూరులో ఉన్న ఫారెన్ లో ఉన్నా మనం 5ంటికే అన్ని పనులు కానిచ్చేస్తాం పార్వతి. పెద్దబాబు గారు, బ్యాగ్ తెచ్చుకోవడం మర్చిపోయారంట కదా, మీ బ్రష్ కూడా మర్చిపోయారంట. మీకు ఈరోజు ఇదే బ్రష్. పుల్లా వేప పుల్ల పెద్దబాబు గారు. ఇదిలా నోట్లో పెట్టి తల్లిలా ఆడించారంటే పళ్ళు తలతలా మెరిసిపోతాయి. పేస్ట్ అక్కర్లేదు, వేస్ట్ అయిపోయిందన్న బాధ ఉండదు. గుడ్. సిన్నయ్య గారు, సిన్నమ్మ గారు ఇక్కడ. భవానీ ఏంటి? సిన్నమ్మ గారు, మీరు మొహాలు కడిగారా? ఏ కనబడట్లే? బొగ్గా ఏ సిగ్గా? మేము పల్లెటూరు నుంచే వచ్చావమ్మా. అఖిలక్క తోడి కొడలైందన్న మాట గాని అవకాశం వస్తే మా మేనత్త కూడా ఊరి బుద్ధులు చూపిత్తదే. మీ అందరికీ 25 మినిట్స్ టైం ఉంది. ఈ 25 మినిట్స్ లోపు ఎవరైతే ముందు కంప్లీట్ చేస్తారో వాళ్ళకి అమ్మో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారు. ఆల్ ది బెస్ట్ ఐశ్వర్య. థ్యాంక్ యూ ఆంటీ. ఆల్ ది బెస్ట్ ఐశ్వర్య. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పాప బాగా చెయ్యి. విజయ చక్కగా చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. సో మీ అందరి దగ్గర 25 మినిట్స్ టైం ఉంది. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మా లెట్స్ గో. వాట్స్ దిస్ మామ్? ఇంట్లో నా కాఫీ నేనే చేసుకోను, ఇక్కడ వండమంటున్నారు, అందరితో ఉండమంటున్నారు. ప్రైవసీ లేకపోతే ఫ్రీగా ఉండలేను. నేను ఈ వంట చేయలేను. ఐశ్వర్య, సరదాగా గడుపుదామని మనం ఇక్కడికి వచ్చాం. ఇవేవి ఒలింపిక్ గేమ్స్ కావు కదా. గెలవకపోతే జరిగేదేమీ లేదు. కానీ గెలిస్తే అఖిల దృష్టిలో పడతావు. అది పథకం కంటే చాలా గొప్పది. అర్థం చేసుకో. ఏం చేస్తున్నావే? నిన్నే ఏం చేస్తున్నావే? ఈ కుండలో ఏం వండుదావా అని ఆలోచిస్తున్నా అత్త. మటన్ బిర్యానీ వండి చికెన్ కర్రీ చేయి. లేకపోతే ఏంటే, పిడికెడు బియ్యంతో ఏదో ఒక పరమాన్నం చేసి పారాయిక ఆలోచిస్తూ కూర్చున్నావా? అక్కడ పార్వతి పొయ్యి వెలిగించేసింది. వండు. సరే. దీంతో ఏముండుతావు అక్క?
సంక్రాంతి స్పెషల్ చేస్తారా గాని అందరూ తిని మెచ్చుకునేలా చేస్తాను. నువ్వు చూస్తా ఉండు. వండు. రే గని కుంకుమ పువ్వు వేస్తే పాయసం బాగా టేస్ట్ వస్తుందంట. నేను తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండే. అలాగే అక్క. ఏమైందమ్మా గారు? ఎక్కిళ్ళు వస్తున్నారా? కొంచెం వాటర్ తీసుకురావా? అలాగే అమ్మగారు. చేసిన పిచ్చి వంట పార్వతికి, పార్వతి వండిన వంట నా ప్లేస్కు. ఇప్పుడెవరు గెలుస్తారు? మార్నింగ్. ఆంటీ, 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 మహి, దేవా, వేర్ ఆర్ యూ ఆంటీ? Hey, a surprise for you. Come on, show him. Hey, come on, show him. ఇదెలా ఉంది? బ్లేజర్, షర్ట్, షేర్వాణి ఇవన్నీ నీకోసమే. నిశ్చితార్థం రోజు గంటకొక డ్రెస్ వేసుకోవాలి కదా. ఘట్టమనేని మహేంద్ర రాయల్ గా కనిపించాలి కదా. స్పెషల్ గా కేర్ తీసుకుని నేనే దగ్గరుండి డిజైన్ చేయించాను. ఇదెలా ఉంది? నచ్చలేదు. ఓకే, ఇది చూడు. బాలేదు. ఓకే, ఇది చూడు. ఇది చాలా బాగుంది మహి. మహి, ఇది చాలా బాగుంది. చూడు. హాయ్ పార్వతి. ఏ నిన్నే. రా, కమాన్ రా. ఎందుకంత భయం? నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. నౌ వి ఆర్ ఫ్రెండ్స్. ఏ పార్వతి, నువ్వు కాఫీ బాగా చేస్తావు కదా, అడిగితే కానీ ఇవ్వా ఏంటి? అయ్యో, ఎంత మాట అమ్మగారు. ఇప్పుడే సినబాబు గారికి మీకు కాఫీ తీసుకొస్తాను. సో స్వీట్ ఆఫ్ యూ. ఐ లైక్ ఇట్. లైట్ షుగర్ తో కాఫీ తీసుకురా. అలాగే. షూస్ కూడా తీసుకొచ్చాను. ఫార్మల్, క్యాజువల్, ఆల్ టైప్స్ ఆఫ్ షూస్. యూ కెన్ చూస్ వాట్ యూ వాంట్. చూపించండి. ఇది బాగుందా? ఇది బాటా.
వుడ్లాండ్ ఇంకా అన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఇంకా చూపించండి. దిస్ ఇస్ ఫ్రమ్ వుడ్లాండ్ అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ సెంట్రో. యా, సో ఇందులో నీకేం నచ్చాయి? అన్నీ నచ్చితే ఇంకా హ్యాపీ. ఇట్ కుడ్ బి ఏ మెమరబుల్ డే. అబ్బా, ఒక్కసారిగా రిఫ్రెష్ అయినట్టుంది పార్వతి. నీ చేతుల్లో అమృతం ఉండాలి. ఎక్సలెంట్ పార్వతి. 3 నిమిషాల క్రితం మూడు పాడవుతుందని బాధపడ్డా, బట్ నువ్విచ్చిన కాఫీ తాగ్గానే ఎనర్జీ ఉత్సాహం వచ్చేసాయి. థ్యాంక్ యూ వెరీ 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 మచ్ పార్వతి. నన్ను రెచ్చగొట్టాలనే ఈ పిచ్చిదాన్ని మెచ్చుకుంటున్నావని నాకు తెలుసు మహి. నీ చూపుని పక్కకు మళ్లించాలనే దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టాలనుకున్నాను. కానీ ఇది ఇంతలోనే కాఫీ తీసుకుని వచ్చేసింది. టైం పడుతుందనుకుంటే రెప్పపాటులోనే వచ్చేసింది పార్వతి. ఆ పార్వతి, ఐశ్వర్య నా కోసం ఏవో కొన్ని డ్రెస్సులు తీసుకొచ్చింది. నాకైతే సోసోగా అనిపించాయి. నువ్వు సెలెక్ట్ చేయి. త్వరగా కానివ్వు పార్వతి, అమ్మగారు వాళ్ళు వచ్చే టైం అయింది. ఎంత దూరం వచ్చి ఎందుకు పూసేస్తున్నారు ముచ్చక్క? చాముండేశ్వరి అమ్మవారు గట్టమ్మనేని కుటుంబానికి కులదేవత పార్వతి. ఆ ఇంట్లో ఏ శుభకార్యం చేయాలన్నా ముందు ఇక్కడికొచ్చే పూజ చేస్తారు. ఈ శుక్రవారం చిన్నబాబు గారి నిశ్చితార్థం పార్వతి. ఓ అట్టగా, అందుకే అమ్మగారు వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారా? ఈ అమ్మవారే వాళ్ళందరినీ చల్లగా చూడాలి. సామి, దండలు అటు ఊర్లోకి పోయి రాపో. ఓయ్, నీకెందుకే పార్వతి, ఊరికే ఉండు. నమస్కారం. బావున్నావా బ్రహ్మయ్య? ఈ తల్లి సల్లని చూపుతో సాగిపోతున్నానమ్మా. ఈ ఏడు ఈ దారిని ఎందుకు వచ్చినారు? మా చిన్నబాబు మహేంద్రకి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఈ శుక్రవారమే నిశ్చితార్థం. చిన్నదొరని చేసుకునే కోనా? అవునా? అవును, నా కూతురు మాచినేని ఐశ్వర్య. అట్లా గుడ్లప్పగించి చూస్తావేంటయ్యా? దోషమేమైనా ఉందా? భవానీ,
నీ చేతులు చాలా మంది నోళ్లు మూయించాయి. నీ చేతులు చాలా మంది నోళ్లకు మెతుకులు అందించాయి. నువ్వు యాడ అడుగు పెడితే ఆడ పావనమైంది తల్లి. కానీ ఇకపై నువ్వు వేసే అడుగు చాలా జాగ్రత్తగా వేయాలా. ఇన్ని రోజులు నువ్వు పట్టిందల్లా బంగారం. ఇక నుండి మీ చూపులో, నడకలో, నడతలో, మాటలో వచ్చేటోళ్ళు, పోయేటోళ్ళు, పనోళ్ళు, పక్కన ఉండేటోళ్ళు అందరి మీద ఓ చూపుండాలి. నీ నీడనే నమ్మొద్దు. తాడే పామై ఇరుసుకు పడుతుంది. కొంచెం అర్థమయ్యేలా చెప్పు బ్రహ్మయ్య. శివుడాజ్ఞను అర్థం చేసుకోవాలి దొరా. కస్సుబుసులాడరాదు. హర హర మహాదేవ శంభో శంకర. 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 శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. రండి. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి. దేవీం వాజవదనంద దేవాస్తాం విశ్వరూపాః పశవో వదందే స్థానో మంత్రేషు మూర్తిందుహానాదేనర్వాగస్వాన్న సృష్టిదైదు అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. అమ్మా, కాబోయే వధూవరులిద్దరూ పక్కపక్కనే నిల్చోండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.